నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మోదీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలైతే ఫుల్ ఫైర్ అవుతున్నారు. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని బీజేపీ దినేష్ కుమార్ అంటున్నారు. ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారు, ఇక్కడ గల్లీలోకి వచ్చైతే కేటీఆర్ ఇలా తిడతా ఉంటారు. ఐటీ హబ్ తీసుకొచ్చారు, ఎంతమందికి నిరుద్యోగులు జాబ్స్ ఇచ్చారని నిలదీస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ లో నిరుద్యోగ ప్రతి గర్ల్స్ బాధితులకు న్యాయం చేయలేదని అయితే గట్టిగా దినేష్ కుమార్ అయితే ఆరోపిస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నవీన్ చెప్పండి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ దూకుడు పెంచింది. ముఖ్యంగా ఎన్నికలు దిగడపడడంతో ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీని ఎప్పటికప్పుడు ఎండగొడుతూ ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీనిపై నిజామాబాద్ రూరల్లో బీజేపీ ఎలా ఉంది, దీనిపై మంత్రులు మాట్లాడడానికి బీజేపీ నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జి దినేష్ కుమార్ ఉన్నారు. వీరు అడిగి మరి చెప్పండి, దగ్గర ఎన్నికలు దిగబడుతున్నాయి, మరి ఎలా ముందుకు వెళ్తున్నారు, అసలు ఎలా ఉంది పరిస్థితి నిజామాబాద్ రూరల్లో బీజేపీ? నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, ఇవి ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీకి చాలా గట్టిగా ఉన్న నియోజకవర్గాలు. ఇప్పుడే కాదు, గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ మెంబర్ పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి మెజార్టీ ఇచ్చే కాన్స్టిట్యున్సీలు ఇవి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నిజామాబాద్ చుట్టూ ఉన్న ఒక 90 బూతులు ఉంటాయి. ఆ బూతులో నిజామాబాద్లో కానీ ఇక చుట్టుపక్కల ఏ కార్యక్రమం అయినా కానీ విజయవంతం చేసేది ఇక్కడున్న ప్రజలే. బీజేపీ యొక్క నాయకత్వాన్ని ఇక్కడ బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే ఏ ఎన్నికలైనా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ కాషాయ జెండా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్తున్నారు. మీ సచివుడు ఆర్కే నర్సిరెడ్డి కూడా కాంగ్రెస్ లో పడిచేరారు. ఎలా ఉండదు కాంగ్రెస్ తరఫున పోటీ? కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తో తెలియదు. కాంగ్రెస్ కు గతంలో ఈ ప్రాంతం ప్రజలు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా రూరల్ ఏరియాలో వేశారు. ఇవాళ గత ఎన్నికల్లో 60,000 ఓట్లు వేశారు రూరల్ ప్రజలు, 2వ ప్లేస్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలైన తర్వాత ఈ రోజు వరకు ఇక్కడున్న ముఖ్యమైన 2 సమస్యల మీద కనీసం గాలమెత్తే పరిస్థితి లేదు. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని చెప్పి స్థానిక శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు చెప్పారు. 6 నెలల రాజీనామా చేస్తారని నీళ్ళు ఇవ్వకపోతే. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఒక్కరన్నా ప్రశ్నించారని అడుగుతున్నాను నేను. అంతకన్నా పెద్ద ఇష్యూ మా దగ్గర గల్ఫ్ ఇష్యూ ఉంది. 35,000 మంది నా గల్ఫ్ అన్నలు దుబాయ్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఇక్కడ తీవ్రంగా ఇదవుతున్నారు. సాగునీరు లేక వాళ్ళు గల్ఫ్కి వెళ్ళారు. ఇలా వాళ్ళ ప్రాబ్లమ్స్. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడ్డా ఎవరు నిలబడకున్నా ఆ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మరు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్. ఎందుకంటే గత 2 ఎన్నికల్లో టీఆర్ఎస్ కేశారు. బాజిరెడ్డి గోవర్ధన్ ఫెయిల్యూర్స్ ప్రజలకు తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఫెయిల్ అయ్యాడు. అలాగే ఏదైతే ఎయిర్పోర్ట్ తీసుకొస్తానో ఫెయిల్ అయ్యాడు. తెలంగాణ యూనివర్సిటీలో ఫెయిల్ అయ్యాడు. దాంతోపాటు 100 పడకల హాస్పిటల్ అన్నాడు ఫెయిల్ అయ్యాడు. డిగ్రీ కాలేజ్ అన్నాడు ఫెయిల్ అయ్యాడు. 1,00,000 ఎకరాలకు నీళ్ళు అన్నాడు ఫెయిల్ అయ్యాడు. అలాగే గల్ఫ్ ఇష్యూలో కూడా ఫెయిల్ అయ్యాడు. బాజిరెడ్డి గోవర్ధన్ రోడ్ల విషయంలో కూడా ఫెయిల్ అయ్యాడు. ఇలా ప్రతి విషయంలో కూడా బాజిరెడ్డి ఫెయిల్ అయ్యాడు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి బాజిరెడ్డి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు అసలు ఓటు వేయరు. కాంగ్రెస్ పార్టీని నమ్మరు. ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ రూరల్లో రేపొద్దున కాషాయ జెండే గుర్తు. మీ ఎంపీ అరవింద్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. చిల్లర మటన్ మాట్లాడుతున్నాడు. అరవింద్ ఇక్కడ వెళ్ళబడ్డా ఓడిస్తామని చెప్పి చెప్తున్నారు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, మీరు ఏ నియోజకవర్గం అని చెప్పండి. అరవింద్ వచ్చేదానికి ఈ పార్లమెంట్ పరిధిలో సిద్ధంగా ఉన్నాడు. అరవింద్ ఈ పార్లమెంట్ పరిధిలో, ఎందుకంటే 7 ఓపెన్ నియోజకవర్గాలు, ఏదైనా ఎస్సీ రిజర్వర్గం అయితే ఇదవుతుంది. కేసీఆర్ అటు కామారెడ్డిలో పోటీ చేస్తాం రమ్మని నిజామాబాద్ పార్లమెంట్లో ఆయనకి ఇష్టమైన నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోమనండి. అరవింద్ పోటీ నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. అరవింద్ పార్లమెంట్ మెంబర్ నిలబడతాడు. కేటీఆర్ వస్తాడా, ఎందుకంటే ఆల్రెడీ కవితను ఓడగొట్టారు. మాట్లాడేది లేదు కవిత గురించి. ఆమె ఒకరోజు నేను పోటీ చేస్తా ఓడగొడతా అంటది, 2వ రోజేమో మాట్లాడుతూ నేను పోటీ చేయాలి. కాబట్టి ఆమె గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. కేవలం ఇప్పుడు కేటీఆర్ మాట్లాడు కాబట్టి కేటీఆర్కి ఒకటే సవాల్ విసురుతున్నా. కేటీఆర్, నీకు నిజంగా ధైర్యం ఉంటే అరవింద్ మీద ఈ నిజామాబాద్ పార్లమెంట్లో నువ్వే ఎంచుకో నియోజకవర్గం. అరవింద్ నిలబడతాడు, నీతో పాటు ఇద్దరు పోటీ పడండి. ఆ రోజు గెలిపి ఓడగొడతాను కదా, ఆ రోజు ఎవరు ఓడగొడతారో మేము చూపిస్తాం. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అంటే మామూలుది కాదు. కేటీఆర్ గారు మరొకసారి చెప్తున్నాం. ఎందుకంటే ఆ టీఆర్ఎస్ పార్టీలో అంతలో ఇంతలో గౌరవం నీ మీద ఉంటుండే. కానీ నిన్న నీ మాటలు చూసిన తర్వాత చిల్లర మాటలు మాట్లాడింది నువ్వు. నరేంద్ర మోడీ గురించి నీ తండ్రి నువ్వు అతను ప్రపంచ నేత అని చెప్పి పొగిడిన రోజులు ఉన్నాయి. ఇవాళ నరేంద్ర మోడీ గురించి మరీ మా నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారి గురించి మాట్లాడుతున్న మాటలను విడ్రా చేసుకోవాలని చెప్పి క్షమాపణ చెప్పాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తూ, లేకపోతే నువ్వు ఎక్కడ నిలబడ్డా అరవింద్ అక్కడ వచ్చి నిలబడి వెళ్ళినట్టు నీ ఓటమికి ఈ నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటున్నాం.
ప్రధానంగా ఇటు 9 సంవత్సరాల పాలన బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి నోట్లేదని చెప్పి తమను గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పి చెప్తున్నారు. అయితే నిన్న కేటీఆర్ ఇటు నరేంద్ర మోడీ అమిత్ షాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని తాము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఎంపీ అరవింద్పై ఓడిస్తామని చెప్తున్నటువంటి కేటీఆర్ నువ్వు నిలబడతామే మీ కేసీఆర్ మీరు నిలబడతారా దమ్ముంటే నిలబడండి ఖచ్చితంగా ఓడిచి తీరుతామని చెప్పి కూడా దినేష్ కుమార్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.